రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ సంస్థల విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఎదుట ఆర్టీసీ జేఏసీ సంఘం నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు జేఏసీ జిందాబాద్ జిందాబాద్, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ప్రజా రవాణా ప్రభుత్వం అధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి, ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలి, విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే విధానాలు మానుకోవాలి, ప్రతి ఒక్కరూ ఎర్ర బ్యాగ్లను ధరించి నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సభ్యులు బాబు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రయాణికుల భద్రత ఆర్టీసీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని కోరారు. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. ఈ ఉద్యమం ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునే ఉద్యమమే తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని తెలిపారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటు వారికి అప్పగిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 88ని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఈ ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు 129 డిపోల నందు మొదటి డ్యూటీ నుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోల్లో కూడా గేట్ మీటింగ్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్నారో బ్యాటరీ బస్సులు, ఆ బ్యాటరీ బస్సుల ద్వారా వచ్చే ఇబ్బందుల ద్వారా మేము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ఆ బస్సుల వల్ల ఈరోజు అన్ని డిపోల్లో కూడా డ్రైవర్ ఉండడు, కండక్టర్ ఉండడు, మెకానికల్ ఉండడు, క్లర్క్ ఉండడు, ఎవరు ఉండరు. టోటల్గా 12 డిపోలు ఈరోజు మూతపడుతున్నాయి. ఆ 12 డిపోల్లో కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం వేరే విధంగా ఉంది, సంస్థలో ఉన్న అధికారుల నిర్ణయాలు వేరేగా ఉన్నాయి. ఈ నిర్ణయాలన్నింటిని కూడా ఏది ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏపీపీటీలో ఉన్న అధికారుల మీద ఉందని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మాకు రావాల్సిన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలు అంతా కూడా ఇవ్వాలి. అదేవిధంగా కొత్త బస్సులు ఏదైతే ఉన్నాయో డీజిల్ బస్సులు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఈ రవాణా సౌకర్యం ఈ రోజు సూపర్ 6 అనేది ప్రభుత్వంలో ఏదైతే సక్సెస్ అయిందో దానికి అన్నిటికీ కూడా కారణం పక్క రాష్ట్రాల్లో చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది ఏపీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఏదైతే పథకం సక్సెస్ అయిందంటే ఏపీపీటీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా సమిష్టిగా పనిచేసే దానివల్ల ఈ రోజు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని గౌరవ రవాణా శాఖ మంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రులు సాక్షాత్తు అసెంబ్లీలో తెలియపరిచి ఉన్నారని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సంస్థ బాగుందంటే గతంలో ఉన్న పల్లె వెలుగులు కానీ, ఎక్స్ప్రెస్లు కానీ, డీజిల్ బస్సుల ద్వారా మెరుగైన సౌకర్యం ప్రజలకంతా కూడా చేసేదాని వల్లనే ఈ రోజు ఈ సూపర్ 6 పథకంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఏదైతే ఉందంటే శ్రీశక్తి పథకం. కాబట్టి శ్రీశక్తి పథకంలో కూడా మా యొక్క కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా 0 టికెట్ ప్రవేశపెట్టాలని కూడా మేము మహాసభలో మా జేఏసీ నాయకులందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి, రవాణా శాఖ మంత్రి వారికి, ఎండీ గారికి అందరూ కూడా వినతి పత్రం ద్వారా తెలియజేసి ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, సంస్థలో ఉన్న అధికారులు కూడా ఈ సమస్యలన్నీ కూడా సక్రమైన మార్గంలో పరిష్కారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో కూడా అలజడిని తొలగించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంతటితోనే సమాపనం చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకెళ్తాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మా యువత ఈ సమస్యలు సుమారు 30-40 సమస్యల పైన రాష్ట్ర సిఎస్ గారికి, అదేవిధంగా మా గౌరవ ఎండీ గారికి ఇచ్చున్నాం. ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేసి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన, అలజడిని తొలగించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.